కర్మభూమిలో విశ్వగురు ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి గుజరాత్ వడోదరాలో పర్యటించారు ప్రధాని మోదీ. కల్నల్ సోఫియా కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. మోదీ రోడ్ షో జనసంద్రమైంది. 30,000కు పైగా తరలివచ్చిన మహిళలు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా 11 ఏళ్ల క్రిందటి జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు మోదీ. ఏంటది? ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. मैं नरेंद्र दामोदर दास मोदी 2014 మే 26 రాష్ట్రపతి భవన్ వేదికగా భారత 14వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. సరిగ్గా 11 వసంతాలు పూర్తయింది. ప్రధాని హోదాలోని పార్లమెంటులో అడుగుపెట్టిన అరుదైన నాయకుడిగా మోదీ తర్వాత 2 సార్లు గెలిచి ప్రధానిగా కొనసాగుతున్నారు. తన పురిటిగడ్డ గుజరాత్లో నాటి జ్ఞాపకాన్ని రీకాల్ చేసుకున్నారు మోదీ. 26 मई का दिन है. साल 2014 में आज के ही दिन पहली बार मैंने प्रधानमंत्री के तौर पर शपथ ली थी. గుజరాత్లోని దుదిమతి నదీ తీరం దదీచి మహర్షి పేరు మీద ఏర్పడ్డ దాహోద్ నగరం ప్రధాని మోదీ రాకతో జనసంద్రమే అయింది. గుజరాత్ టూర్ వేసిన ప్రధాని వడోదర, దాహోద్లో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత గుజరాత్ ప్రజలు ఆశీర్వదించారని, తర్వాత కోట్లాది మంది భారతీయులు ఆశీస్సులు అందించారని కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దాహోద్ బహిరంగ సభలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఇదే సందర్భంలో పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మన దేశాన్ని ద్వేషించడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పేశాం అంటూ ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించారు. పహల్గాం దాడి దృశ్యాలు గుర్తుకు వస్తే ఇప్పటికే రక్తం మరిగిపోతోందన్నారు. మోదీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించామన్నారు. మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేసే దుస్సాహసానికి ఒడిగట్టిన వారి ముగింపు దగ్గరలోనే ఉందన్నారు. जम्मू कश्मीर के पहलगाम में आतंकवादियों ने जो कुछ किया, क्या भारत चुप बैठ सकता है? क्या मोदी चुप बैठ सकता है? जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है. పాకిస్తాన్ పగలు ప్రతీకారాలతో పాతాళానికి దిగజారిపోతుంటే భారత్ మాత్రం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు. గుజరాత్ టూర్లో భాగంగా కోట్లాది రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ. వెరావల్, అహ్మదాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్, వల్సాద్ దాహోద్ల మధ్య ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశాన్ని వికసిత్ భారత్ దిశగా మార్చేందుకు 140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా పనిచేస్తున్నారంటూ తన 11 ఏళ్ల ప్రస్థానాన్ని డీకోడ్ చేశారు. తీసుకున్న సంచలన నిర్ణయాలను వివరించారు. తన మానస పుత్రిక మేక్ ఇన్ ఇండియా సాధిస్తున్న ప్రగతిని చెప్పుకొచ్చారు. అంతకుముందు భారీ ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు నడిచారు. ఇదే ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కర్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం. ఆపరేషన్ సింధూర్ సందర్భంలో మీడియాలో మెరిసిన కర్నల్ ఖురేషీని ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. ప్రధానిగా 11వ వార్షికోత్సవాన్ని ఈ విధంగా సొంత గడ్డపై గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.